పాత 30 సంవత్సరాల అనుభవం కలిగిన వాళ్ళు అన్నారు. ఈ పాత 30 సంవత్సరాల అనుభవం కలిగిన వాళ్ళు పక్కన పెట్టి నువ్వేదో ఈ ప్లాంట్ నడిపేద్దామనంటే మాత్రం సాధ్యపడేది కాదు. ఖచ్చితంగా మనందరినీ పనిలోకి తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఎవరిని ఆపడానికి వెళ్ళలేదు, తొలగించడానికి తీసుకోవాలి. కష్టపడి మనం పోరాడి సాధించుకున్న 12th అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పని ఈ పోరాటం మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిద్దని చెప్పని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 2 కార్యక్రమాలు మనం అనుకున్నది ఏంటంటే, ఉదయం కొంతమంది, సాయంత్రం కొంతమంది ఆ పనులు ఈ పనులు పెట్టుకొని కొంతమంది టెంట్ దగ్గరికి వచ్చి కనపడేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఏదో ఒక కార్యక్రమం ఉండాలండి అని చెప్పని అంటా ఉన్నారు. అలాగే రాజకీయంగా కూడా మన బలాన్ని గాజువాకలో కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులు ఎవరు మన సమస్య పట్టించుకోవట్లేదు కాబట్టి ఎంతమంది అయితే రోడ్లు పడతామో కుటుంబాలతో, మన మీద ఆధారపడిన కుటుంబాలతో సహా అందరం కూడా పాతగాదవాడ జంక్షన్కి రావాలి. రేపు ఉదయం 8:30 పాతగాదవాడ జంక్షన్కి రావాలి. పాతగాదవాడ జంక్షన్లో నుంచి శ్రీకన్య వరకు వెళ్ళి మళ్ళీ పాతగాదవాడ జంక్షన్ వరకు వచ్చి సభ పెట్టుకుంటాం. ఈ సభకు మనకు మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిద్దాం. వాళ్ళందరితోటి ఈ సభను జయప్రదం చేసుకోవాలి. అలాగే ఈరోజు సాయంత్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ఈరోజు సాయంత్రం 5 గంటలకి మన నిరాధ్యక్ష చేస్తున్న వాళ్ళందరినీ కూడా, అలాగే మనకు మద్దతు తెలియజేయడం కోసం వి శ్రీనివాసరావు గారు సాయంత్రం 5 గంటలకు వస్తున్నారు. మీరు ఇక్కడ లేని వాళ్ళకు కూడా కబుర్లు చెప్పి అందరూ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలకు వచ్చేటట్టుగా సీరియస్గా అందరూ కూడా రావాలని చెప్పని కోరుతా ఉన్నాం. రేపు కార్యక్రమాన్ని భార్యా పిల్లలతోటి మేమందరం రోడ్డును పడతాం, మా మీద ఆధారపడ్డాడు ఇంతమంది అనేది కుటుంబ సభ్యులందరితో కలిపి శాంతియుత కార్యక్రమం అనేది ఉంది. ర్యాలీ సభ ఉంటుంది. ఆ సభకి బయట నుంచి కూడా మద్దతు ఇవ్వమని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం కార్యక్రమం, రేపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా పేరున సభని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున జయజయలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.